చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మరి ఆయన? ఇదంతా జరిగిన తర్వాత ఇంకా ఒక బర్త్డే రోజు అండి, అక్టోబర్ 1 అతని బర్త్డే. అక్టోబర్ 1 స్నానం చేసి ఇవన్నీ తగిలించుకొని నేను తెచ్చినవన్నీ వేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే నగలు డబ్బులు అన్ని దాటించేశాడు. మీరు లేరు ఇంట్లో? నేను షూటింగ్స్కి వెళ్తుంటా కదా, బీరువా పైన తాళాలు పెట్టే అలవాటు నాకు. అంటే ఇప్పుడు ఒక ఆయన కూడా అడిగారు ఇలాగే, అలా ఎలా నమ్మేశావమ్మా అని. బుద్ధుందా అండి? దేవుడి తర్వాత ఆడది ఎవరిని నమ్ముతుంది? మొగుడిని నమ్ముతుంది. ఇంట్లో తాళాలు ఇంట్లో పెడతాం, ఎక్కడ అంటే ఇంత జరుగుతున్నా కానీ ఇంకా నమ్ముతున్నారు కదా. మనకు తెలియదు కదా లోపల మాయమైపోతున్నాయని. డబ్బులు ఇవన్నీ దొంగతనం చేస్తాడని తెలియదు. పిల్లాడు పడుకొని ఉంటే పిల్లాడు గొంతులో చేయి నిప్పుకొని పోయావంటే నువ్వేం తండ్రి. సో పోతా డబ్బులు గోల్డ్ బాగా వేసుకెళ్ళిపోయాడు. ఎంత ఎంత ఉంటుంది గోల్డ్ అండి ఇప్పుడు? ఈ కాలానికి అమ్మినా లేదంటే తీసుకున్న ఒక 2.5 కోటి పైనే ఉంటాయి. 2.5 కోట్ల గోల్డ్. డబ్బులు కూడా క్యాష్ అంతే తీసుకెళ్ళి మొత్తం. అసలు ఇంట్లో ఏం లేదు, ఇంకా ఏం లేదు. మా బాబుకి పొద్దునే నేను ఎలా బూస్ట్ డబ్బా కొనాలో కూడా తెలియలేదు, అలా ఉంది. కాకపోతే ఒక అలవాటు ఉండేదండి నాకు. మా బాబుకి రోజు 100 రూపాయలు వేసేదాన్ని ఒక హుండీలో. ఎంత పెద్ద కుండతో చేస్తారు కదా, అట్లాంటి కుండ. ఆ కుండ కాపాడింది మా అబ్బాయి, కాపాడాడు నా ఫైనాన్సర్. అది పగలగొట్టి ఇంటికి అద్దె కట్టి అడ్వాన్స్ కట్టి 6 నెలల రేషన్ తెచ్చి ఇంట్లో వేసుకొని మా బాబుకి స్కూల్ వేసి. సొంత ఇల్లు కాదు. సో మీరు ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించారు చెప్పాలంటే. ఇంత జరిగిన ప్రేమ అనేది వెళ్ళిపోయిందండి, తెలిసిపోయింది. కాకపోతే కాన్ బట్ పొజిషన్ ఇంకా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఉంది. ఎవరొకరితో అడ్జస్ట్ ఎట్లయినా అవ్వాలి. ఫస్ట్ వాళ్ళతోనే అడ్జస్ట్ అయితే పూజిత ఒక ముగ్గురుతోనే ఉందిరా. అబ్బా 4 లేదండి బాబు, ఆలోచన కూడా లేదు. ఓకే అతను అదే కదా మీ నాన్నగారి కోరిక అదే, ఒక భర్తతోనే ఉండాలి. ఆర్టిస్టులు అంటే భర్తలను వదిలిపెడతారు. సో నువ్వు అదే కదా ఆయన కూడా. బట్ మీ తర్వాత ఎంతమందిని మోసం చేశారు ఆయన? ఇంకా మరి 8 మందిని. అబ్బా. 9వ వ్యక్తి IAS ఆఫీసర్ రేఖారాణి గారు, పరదేశీ నాయుడు గారి వైఫ్ ఆవిడ. అరే అప్పుడు కూబింగ్ లో చనిపోయారు ఆయన, వరంగల్ కరీంనగర్ ఎక్కడో. అక్కడే ఆయన వైఫ్ ఆవిడ. ఫేస్బుక్ లో ప్రేమించుకున్నారంట ఇద్దరు. తర్వాత పెళ్లి చేసుకోవాలి అని ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకుని ఉన్నారు. స్టంట్ తీసాక అదే డిశ్చార్జ్ చేస్తారు కదా, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి అమ్మ ఒక పెళ్లి ఆపాలి అర్జెంట్ అని. రేపే పెళ్లి ఒక ఫంక్షన్ హాల్లో బుక్ చేశారు. అంటే నేను అనుకున్నా, నేను అప్పుడు లీడ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్కి పనిచేసేదాన్ని. ఏ అమ్మాయి అబ్బాయి లేచిపోతూ ఉంటారు కదండి ఎక్కువ. ఏ ఏరియా అమ్మా, ఏ స్కూల్ అని అడిగితే స్కూల్ కాదమ్మా ఆమె ఐఏఎస్ ఆమెకి నేనేం చేస్తానండి అంటే, విజయ్ గోపాల్ తెలుసా నీకు? ఏ విజయ్ గోపాల్? నీ మొగుడు విజయ్ గోపాల్ చెప్పండి అంటే, అతనే పెళ్లి చేసుకుంటుంది. 1 నిమిషం అమ్మా లోపలికి వెళ్ళి వైట్ పేపర్ మీద సైన్ చేయి. ఇప్పటికి 4 సార్లు పంపించిన అతను రెఫ్యూజ్ చేశాడు, డైవోర్స్ ఇవ్వట్లేదు, తీసుకోండి. ఆవిడ చింపేసి, నేను నీ హెల్ప్ కోసం వచ్చానమ్మా, నువ్వు డైవర్స్ ఇస్తానంటావేంటి? ఏంటంటే నువ్వే ఫస్ట్ వైఫ్వి, నువ్వు అబ్జెక్ట్ చేస్తేనే పెళ్ళి ఆగుతుంది, నా కూతుర్ని మోసం చేస్తున్నాడు. IAS ఆఫీసర్ అంటారు మీ కూతుర్ని మోసం చేయటం ఏంటమ్మా? ఆవిడ ఇలా చూసిందంటే పోలీసులు కుమ్మేస్తారు కదా అని. ఆమెకి 28, 29 ఏళ్ళ కొడుకు ఉన్నాడు అప్పటికి. నేను నోరు తెరిచా, ఏంటి అంత పెద్ద కొడుకుంటే పెళ్లి చేసుకుంటుందా అంటే, చేసుకుంటుందా కాదమ్మా ఇంకాసేపట్లో పెళ్ళి అయిపోద్ది. అప్పుడు నేను షీ టీమ్స్లో బుక్ చేశాను. వాళ్ళే దగ్గరుండి గైడ్ చేశారు. బుక్ చేస్తే ఇది ఉంటుంది కదా, రిజిస్టర్ ఉంటుంది. దాంట్లో పేజే చింపేశారు వాళ్ళు. ఆ రోజు మండపం బుక్ అయింది అన్నది పేజే చింపేశారు. ఇది ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండకూడదు. 3 రోజుల తర్వాత IPS గారింట్లో ఆవిడ చేశారు వాళ్ళిద్దరికి పెళ్ళి. ఓకే. ఇంత జరిగిందని తెలిసినా కానీ ఆమె కూడా పెళ్లి చేసుకున్నారు. అంతా తెలుసు ఆవిడికి, అంతా తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అండి. ఒక MP, IAS ఆఫీసర్, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి, వీళ్ళందరికీ బినామీ ఇతను. వాళ్ళ ఆస్తులన్నీ వీడి పేరున్నాయి. ఓకే. సో అవి కాపాడటానికి ఆటోమేటిక్గా వీళ్ళు కాపాడతారు. అతని మీద ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే వీడిని కాపాడాలి.
ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు కదా, మీ బ్యాంక్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది అసలుకి, ఇంట్లో ఏం మిగిలిపోయాయి అసలుకి? బ్యాంక్లో తనకు నిజంగా మాస్టర్ బ్రెయిన్ అండి. నాతో డ్రా చేయించేవాడు చక్కగా. ఇప్పుడు స్టూడియో పెట్టాడని చెప్పా కదా, స్టూడియోలో ఇది కట్టాలి అర్జెంటుగా, సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళు పేమెంట్ ఇచ్చేది ఉంది. దాంట్లో ఎక్కువ రమణ గోగుల గారును సునీత ఎక్కువ ఉండేవారు పాడుతూ. సో వాళ్ళ పేమెంట్ ఉంది వాళ్ళ అని చెప్పేవాడు, అలా తీసుకెళ్ళేవాడు క్యాష్. 0 వచ్చేదాకా వెయిట్ చేశాడు బాగా బ్యాంక్లో. అబ్బా. తర్వాత ఒకరోజు 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దూకేస్తానని, నగలు ఇవ్వు అని. నేను ఎందుకో ఇవ్వలా, ఇవి ఇకపోతే నేను కట్టకపోతే ఇప్పుడు నన్ను ఇచ్చేసేస్తారు, నేను ఇవ్వాలి అని చెప్పి అంటే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చా. వాళ్ళందరూ చూస్తున్నారు, 5th ఫ్లోర్ ఎక్కాడు కదా, ఎప్పుడు మనం బయటకు కూడా రాం, కలిసి వెళ్ళింది లేదు. అప్పుడు మిగతా నగలు కూడా ఇచ్చేసాను. ఇంకా లోపల అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి, అవి తెలియదు మనకు. డబ్బాలు ఉన్నాయిగా, ఇప్పుడు డబ్బా తీసి చూస్తే కదా మనకు, పెట్టుకునే అలవాటు ఉంటే తీసి చూస్తాం, ఒకేషన్ కూడా పెట్టుకోము. ఎందుకంటే నాకు మంగళసూత్రం చైను డబల్దే పెద్ద పెద్ద ఇంతింతలో. చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సన్నవి వేసుకోరు, ఇంతింతలో వేసుకుంటారు, అది అలవాటు. ఇంత పొడవు వేసుకుంటారు. మామూలుగా 13 పిడికిళ్ళు ఏమో వేసుకుంటారు కదా మంగళసూత్రం, అలా కాదు ఇక్కడ. అంటే షూటింగ్ టైంలో తీయండి అంటే ఇట్లా లోపలికి తోపేస్తారు, తీరు మంగళసూత్రం అనేది, అంత వాల్యూ ఇస్తారు. అందుకని చాలా పొడవు చేయిస్తారు. అలా ఇలా పెట్టినా కూడా అది ఇక్కడ దాకా ఉంటుంది, బయటికి రాదు. మామూలుగా మనకు ఆంధ్రలో చేస్తారు చూడండి, అదైతే వస్తుంది, తీయమంటారు. అందుకు అట్లా డబల్ చైన్ ఉండేది నాకు ఇంతో. సో ఇంకా వేసుకున్నాక ఇంకేమి నాకు వేసుకోవాలనిపిస్తుంది. అది ఒక నల్ల పుసల దండ, అది పెద్దదే. సో ఇవి ఇట్లా వెళ్ళిపోతున్నాయి, వెనక నుంచి చూసుకోవాలి. డబ్బాలు ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు అవి ఆ బంగారం? ఎవరికి ఇస్తున్నాడు అంటే మన ఇండస్ట్రీలోనే ఒక ఆర్టిస్ట్ అండి, నేను పేరు చెప్పను, ఒక ఆర్టిస్ట్. ఆమె ట్రాప్ లోకి వెళ్ళిపోయారేనా? ఆమె ట్రాపో కాదో మరి మనకు తెలియదు, కానీ ఆవిడకి ఇచ్చేవాడంట. నాకు నేను ఐటీలో ఒక అతనితో పార్ట్నర్షిప్కి వెళ్ళినప్పుడు అతనికి ఫ్రెండ్కి ఇతను తెలుసు అంట. ఇతను ఎవరికైతే ఇస్తాడో ఆ ఇంటికి అతను కూడా వెళ్తాడంట. మీ కాదు అతను, అదే అతను లవరు, ఆయన కూడా అతను కూడా లవర్ ఈ ఆర్టిస్ట్ కి. నేను వెళ్ళే దగ్గరకు వస్తాడు, ఒక డబ్బా, ఒక సూట్ కేసు, బ్రీఫ్ కేసు తీసుకొని, ఇంత ఎత్తు పౌడర్ వేసుకొని నీట్ గా దూకొని, ఇంత పెద్ద బార్ ఉంటుంది కారు వాళ్ళది సీలో, దాంట్లో వస్తాడు. ఆవిడేమో ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుంటుందో ఏమిటో మరి, క్యారియర్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఈడేమో వచ్చి రోజు ఒక్కొక్క నగల డబ్బా ఇస్తూ ఉంటాడు అక్కడ అని చెప్పాడు. బట్ మీ నగలన్నీ ఆ ఆర్టిస్ట్ వేసుకున్నప్పుడు కనీసం తెలుస్తుంది కదా మీకు. నేను ఒకరోజు మాత్రం బ్యాంగిల్స్ చూసాను, ఒకరోజు ఎవరో ఎందుకు వాళ్ళ తమ్ముడి భార్య చేతిలో కూడా చూసాను నా గాజులు. ఐ వాజ్ టేకెన్ బ్యాక్. అంటే ఇంకొకటి ఉంటుంది, నాకున్నవి మీకు ఉండకూడదు అని ఏమి ఉండదు, అలాంటిది ఇష్టపడి కొనుక్కొని ఉండొచ్చు అన్న దీంట్లో ఉన్నా, కానీ మనసు ఒప్పుకోలేదు, కాదు ఇవి నావే అని. అప్పుడు చెక్ చేస్తే నావి లేవు, అక్కడ ఉన్నాయి, మరి ఎందుకున్నాయో నాకు తెలియదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.